బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టయింది. 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ హైదరాబాద్ తీసుకువస్తూ ఉండగా 6 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ఏపీ తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ ఉండడం సంచలనంగా మారింది. 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఈ డ్రగ్స్ మాఫియా ఎక్కువ స్థాయిలో జరుగుతోంది అనే అంశానికి సంబంధించి ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ పోలీసులు, మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసులు కంకణం కట్టుకున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టయింది. ఇటు ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ దొరకడం ఆందోళనకర పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే దొంగను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనానికి పాల్పడితే ఎలా ఉంటుందో ప్రస్తుతం పరిస్థితి అదే అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాకు సంబంధించి, ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ సభ్యులు. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టయింది. 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొస్తూ ఉండగా 6 అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఏపీ తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ ఉన్నాడు. 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు గుణశేఖర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు? మరి ముఖ్యంగా కానిస్టేబుల్ ఈ ఘటనలో కీలక పాత్ర పోషించడం ఆందోళనకర పరిస్థితి చెప్పుకోవాలి. సో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? డెఫినెట్ గా సచిన్, ఈ వ్యవహారంలో మాత్రం ఆంధ్ర పోలీసుల మీద ఒక మచ్చ వచ్చింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందులో పర్టికులర్ గా తిరుపతి పోలీసుల మీద. అంటే ఏదైతే బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్ కి దాదాపుగా 2 కోట్ల విలువైన డ్రగ్స్ ని తీసుకుని వస్తున్న ఒక 6 ముఠా సభ్యుల్ని హైదరాబాద్ ఎస్ఓటి అధికారులు తెల్లవారుజామున అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పట్టుబడ్డ వీళ్ళలో ఇద్దరు కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ గా గుర్తించారు. ఒకటి పట్టుబడ్డ కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా దాదాపుగా 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ మరియు నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా ఎస్ఓటి చెప్తోంది. ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్ గా దీని వెనకాల జరుగుతుంది. దీంట్లో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ ఎవరైతే ఉన్నారో, ఈ గుణశేఖర్ గతంలో తిరుపతి ఎంపీగా పనిచేసిన ఎంపీ దగ్గర గన్మెన్ గా కూడా పనిచేశారు. గతంలో ఈయన చుట్టూ కూడా ఈ ప్రస్తుతం ఈయన వైకాపా ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన దగ్గర ఈయన 6 నెలల ముందు వరకు కూడా గన్మెన్ గా పనిచేశారు. ఇటీవల కాలంలోనే ఇతని మీద విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో ఎంఆర్పల్లిలో కూడా కొంత భూ కబ్జా చేసిన ప్రయత్నంలో ఇతన్ని ఎంపీ తొలగించినట్టుగా సమాచారం. సో ఇతని ద్వారానే ఇతని సపోర్ట్ గా మరో కానిస్టేబుల్ ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ సమయం ఏంటంటే, ఇందులో ఒక లేడీ ఉంది. అద్దెకి చెందిన మెర్సీ అనే ఒక లేడీ. ఈ లేడీ అద్దంకి ప్రాంతంలో హైవేలో ఒక నూడిల్స్ బండి నడుపుతుంది. ఈ నూడిల్స్ బండి నడుపుతూ హైదరాబాద్ నుంచి రూట్ లో పక్కన ఈ బండి నడపడం వల్ల ఆ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరికీ డ్రగ్స్ అందించడం, తర్వాత ఇతర వ్యవహారాల నుండి కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుపతి రూరల్ ప్రాంతానికి సంబంధించిన నరేంద్ర అనే ఒక నిరుద్యోగి, అతనికి ఉద్యోగం లేదు, అతని సహాయం కూడా వీళ్ళు తీసుకున్నారు. అలాగే బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఒకరు దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. అదే అద్దంకి మండలానికి సంబంధించిన నిర్వాహకురాలు మెర్సీ మార్గెట్, అలాగే షేక్ మస్తాన్ వలి, దేవయాజు యేసుబాబు కలిపి వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ చాలా కాలంగా చేస్తున్నారు అనేది. అంటే ఇందులో 2 ఏఆర్ కానిస్టేబుల్ ఏపీ పోలీసులకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళని హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకుని పూర్తిగా విచారణ అయితే జరుపుతున్నారు. దీన్ని చాలా గట్టిగా గోప్యంగా విచారణ అయితే జరుగుతుంది. ఈ 2 కానిస్టేబుల్ కు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం ఒక కానిస్టేబుల్ ఇప్పుడు ప్రస్తుత మంత్రిగా ఉన్న ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్న, తిరుపతి ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి దగ్గర గతంలో పనిచేశారు. ఆయన 6 నెలల ముందే ఇతని మీద విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్న ప్రాంతంలో అతని సమాచారం రావడంతో ఇతన్ని దూరం పెట్టినట్టుగా సమాచారం ఉంది. అయితే దీని మీద
తిరుపతి ఎస్పీ కూడా పూర్తిగా కూడా కూపీలాగుతున్నారు. హర్షవర్ధన్ రాజు ఈ కేసుకి సంబంధించి వ్యవహారంలో కూడా ఈ అద్దంకి అలాగే బాపట్ల జిల్లా పోలీసులు కావచ్చు, తిరుపతి పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజుల్లో పూర్తి సమాచారం అందిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని వీళ్ళు అక్రమ రవాణా చేస్తున్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి వీళ్ళు దందా చేస్తున్నట్టు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చా, లేకపోతే ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాల్సి ఉండిందా? సచిన్, ఇది కొంత సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇది కేవలం దీంట్లో మెయిన్ సూత్రధారులు అందరూ కూడా కానిస్టేబుల్. ఈ గుణశేఖర్ తో పాటు మరో కానిస్టేబుల్ కూడా ఉన్నారనేది సమాచారం. ఈ కానిస్టేబుల్ కొంతమందితో టైఅప్ అయ్యి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. అందులో ఒక లేడీని, అంటే మెర్సీ అనే ఒక ఫుడ్ స్టాల్ రోడ్డు మీద నడుపుకునే నూడిల్స్ పెట్టుకునే ఒక షాప్ యజమానురాలని, ఆమెను కూడా అదుపులో తీసుకున్నారు. ఆమె ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు అనేది పక్కా సమాచారం ఉంది. మరోవైపు వీళ్ళకి సహాయకులుగా మస్తాన్ వలీ, షేక్ వలీ, కొంత 2-3 కూడా యేసుబాబు, ఇట్లా వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. దాదాపుగా 6 మంది ఈ సభ్యుల్ని ఈ రోజు పూర్తిగా అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇంకా కొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు, ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ప్రాంతం నుంచి మూలాలు జరుగుతున్నాయి అనే దాని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది, ఏ విధంగా ఈ వ్యవహారంలోకి ముందుకు వెళ్ళబోతున్నారు అనేది పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ సమాచారం అందుకున్న తిరుపతి పోలీసులు కావచ్చు, అలాగే బాపట్ల జిల్లా పోలీసులు కూడా పూర్తిగా వ్యవహారం మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. కొంత అంటే ఏపీకి సంబంధించిన కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో ఉన్నారు అనే దాని మీద మాత్రం కొంత సీరియస్ గానే దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి కూడా వ్యవహారం రావడంతో పూర్తిగా దీని మీద ఎంక్వైరీ జరుగుతోంది. బహుశా మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి హైదరాబాద్, తెలంగాణకు సంబంధించిన పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు అధికార సమాచారాన్ని కూడా మీడియా ముందు పెడతారా, లేకపోతే సమాచారాన్ని ఎట్లా చేస్తారా అనేది చూడాలి. ఇప్పుడు కేసు పూర్తిగా కూడా తెలంగాణ పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అదుపులో ఎవరైతే ఈ నిర్వాహకులు కావచ్చు వీళ్ళందరూ కూడా తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్నారు. పూర్తిగా విచారణ జరుగుతుంది. ఎస్ఓటీ పోలీసులు పూర్తిగా దీని మీద ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెబుతోంది. మరీ ముఖ్యంగా చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అది ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు సంబంధించి, ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే. ఇటువంటి ఘటనలకు సంబంధించి, ఇటువంటి ఘటనను ఇన్వెస్టిగేషన్ చేసి బయటకు తీసుకురావాల్సిన పోలీసులే ఇలాంటి వాటిల్లో భాగస్వామ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు చేశారు పోలీసులు. 6 ముఠా సభ్యులని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొస్తూ ఉండగా 6 అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు ఎస్ఓటీ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ఏపీ తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ నగదుని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అసలు ఈ లింక్స్ ఏంటి, ఈ లింక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది, ఎక్కడికి వెళ్తోంది, ఈ నెట్వర్క్లో ఉన్నదెవరు, ఈ ముఠా వెనకాల ఇంకా కీలక భాగస్వాములు ఎవరు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్ని రోజుల నుంచి వ్యవహారం జరుగుతోంది, ఈ వ్యవహారం వెనకాల కీలక పాత్రధారులు, కీలక సూత్రధారులు ఎవరు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.